పుష్ప 2 సినిమా అసలు ఎట్లా వచ్చిందో అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం అవ్వట్లే. కానీ తెలుగు మార్కెట్ కొద్దిసేపు మనం పక్కకు పెట్టేసి హిందీ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే జవాన్ని దాటేసింది, పఠాన్ అయిపోయింది, గద్దర్ అయిపోయింది, దంగల్ అన్ని ఇంకా ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి ఇప్పుడు డైరెక్ట్ 3-2 అయితే టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే ఒక విధంగా ఇది కూడా కరెక్ట్ టార్గెటే అనుకోవచ్చు. అది పార్ట్ 2 ఇది పార్ట్ 2. సో అట్లా టార్గెట్ కూడా మంచి టార్గెట్ ఉంది. మరి ఈ సినిమా నిజంగా ఆ టార్గెట్ ని దాటుతుంది అనుకుంటున్నారా? నిజంగా ఏది జస్ట్ ఒక 1 day 2 days అయితే స్త్రీ 2 కొట్టేస్తుంది. ఓకే, ప్రజెంట్ డే పుష్ప 2 మూవీకి హిందీలో 600 కోట్లు కలెక్షన్స్ వచ్చాయన్నమాట. ఇప్పటి వరకు ఏంటంటే స్త్రీ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత జవాన్ సినిమా షారుఖ్ ఖాన్ ఉంది, 584 కోట్లు ఎంతో జవాన్కి వచ్చింది. సో ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేసేసింది. ఇప్పుడు 600 కోట్లతో పుష్ప సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. ఇప్పుడు స్త్రీ 2 కొట్టాలి అంటే 627 కోట్లు రావాలా. ప్రెసెంట్ 27 crores ఇంకా తక్కువ ఉంది. సో అది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే పుష్ప 2 మూవీకి మన తెలుగు రాష్ట్రాల్లో హైప్ ఎలా ఉందో పక్కన పెట్టేస్తే హిందీ వాళ్ళు మాత్రం సో ఆ సినిమాని మా సినిమా అన్నట్టు వాళ్ళు చూసేస్తున్నారు. నిజంగా అందులో సాంగ్స్ ఇక్కడ తెలుగు వాళ్ళకి జాతర సాంగ్ మీకు ఇక్కడ వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చు కానీ అందులో ఉన్న ఒక లైన్ కూడా ఏసా గర్వాల మిలజాయితో గర్వాలి మహారాణి, ఆ లైన్ ఏమన్నా వాడుతున్నారు అక్కడ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు నా సాంగ్ అంతా పట్టించుకోలే కానీ. ఇంకోటి కామెడీ ఒక విషయం చెప్పనా. సో రీసెంట్ గా ఒక మరి మీమ్ లాగానే ఒక అబ్బాయి ఎగ్జామ్ లో 70,000 సార్లు పుష్ప అని రాశాడంట. ఎగ్జామ్ రాయరా అంటే పుష్ప అని రాసుండొచ్చు నార్త్ లో అది. సో ఆ విధంగా జనాలకి అంత చిన్న పిల్లలని పెద్ద పిల్లలని ఎవరు లేరు. సో అందరిలోకి ఎక్కేసింది అన్నమాట సినిమా. సో మనం ముందుగా పుష్ప 2 రిలీజ్ ముందే మాట్లాడుకున్నాం, మన తెలుగు రాష్ట్రాల్లో కన్నా హిందీలోనే భారీగా హైప్ ఉంది. ఈజీగా హిందీలోనే 600 నుంచి 700 కోట్లు వస్తుంది అనుకున్నాం. జస్ట్ ఇంకా లాంగ్ రన్ ఉంది. ఇప్పటికే 600 కోట్లు అంటే అది మామూలు విషయం కాదండి. సో పక్కాగా నాకు తెలిసి లాంగ్ రన్ లో 800 నుంచి ఇంకా బాగా ఛాన్స్ దొరికితే 1000 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ 1000 కోట్ల వరకు వెళ్ళింది అనుకోండి, హిందీ వాళ్ళు తలెత్తుకోలేరు అసలు నిజంగా. ఎందుకంటే ఒక టాలీవుడ్ లోని ఒక హీరో అక్కడికి వచ్చి మీ సినిమాలన్నిటిని దాటి కనీసం మీకు ఆ టార్గెట్ కొట్టడానికి ఇంకో 10 జనరేషన్లు వచ్చేలాగా చేసినట్టు అనమాట. ఇన్ కేస్ ఆయన 1000 కొడితే మాత్రం ఇంకా తెలుగు వాళ్ళందరూ గర్వంగా పెట్టారు కదా. సో మన సినిమా, మన పుష్ప 2 సినిమా హిందీ వెళ్తుంది, హిందీ టైంలో ఆయన వెళ్ళాడు అనమాట. అప్పట్లో సినిమాలో ఆయన డైరెక్టర్ ఆయన పేరు చెప్తే హిందీలో గడ, ఇప్పుడు మళ్ళీ రిపీట్ అనమాట అదే ట్రెండ్. సో ఈ ట్రెండ్ అయితే బాగానే స్టార్ట్ చేసింది. ఎందుకంటే మనం గేమ్ చేంజర్ సినిమా వస్తుంది, అలాగే రాజేసాబ్ సినిమా ఉంది, అలాగే ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు కొలాబరేషన్ లో వార్ 2 వస్తుంది. సో మన సౌత్ సినిమాలు అయితే ఖచ్చితంగా హిందీ మార్కెట్ అయితే క్యాప్చర్ చేసేస్తాయి. సో హిందీ మన సౌత్ సినిమాలే ఇంకా అక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి అనమాట.